అందరికీ వందనాలు తెలియచేసుకుంటున్నానండి. నేను మీ వసంత ప్రసాద్. తప్పకుండా ఈ మాట వినండి. ఎందుకంటే మరి ఎలక్షన్స్ వస్తున్నాయి. ఏ అధికారి మరి న్యాయమైన పరిపాలన చేస్తాడు అనేది మనుషులు అవగాహన తప్పైనా కూడా దేవుని నిర్ణయం ఎప్పటికీ తప్పవదండి. మరి క్రైస్తవులమైన దేవుని ప్రేమను పొందుకున్న మనమైతే గనక ఆ చాయిస్ దేవుడికి విడిచిపెట్టాలి. ప్రార్థన చేసేవారిగా ఉండాలి. తండ్రి, ఏ నాయకుడైతే మరి మా ప్రజలందరికీ కూడా న్యాయం తీర్చగలడో మాకైతే తెలీదు గాని తండ్రి, నీకు ఏది కూడా మరుగై లేదు అని చెప్పేసి ప్రార్థన చేసుకుని, నువ్వు నియమించిన నాయకుడికే మేము ఓటు వేసి గెలిపించే ఆత్మను మాకు తోడుగా ఉంచండి. నీ మనసును మాకు తోడుగా ఉంచండి. నీ ప్రణాళిక చొప్పున మేము ఓటు వేసి మంచి నాయకుడిని మా ద్వారా మీరు ఎన్నిక చేయండి అని చెప్పేసి ప్రార్థన చేసుకుని దేవుని ఆత్మ ద్వారా మరి మనం ఓటు వేయాలని నేను తప్పనిసరిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు రావాలి. ఎందుకంటే సర్వాధికారి అయిన దేవుడు మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు అనే నమ్మకాన్ని మనం కలిగి ఉంటాం ఇప్పుడు కూడా. మరి మన కుటుంబ భవిష్యత్తుల్ని ఎంతగానో తీర్చిదిద్దేది దేవుడు కదా! దేవుడు కొంతమంది నాయకుల్ని వాడుకుని మన ప్రజలందరిలో ప్రతి కుటుంబాలు కూడా ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధి మరి క్షేమాన్ని దేవుడు కలుగచేస్తాడు. మరి ప్రతి క్షేమాన్ని దేవుడే మనకి స్వయంగా కలిగించాలి అని అంటే గనక మరి దేవుడు మనకి ఈ లోకపరంగా ఒక హక్కుని దేవుడు నియమించాడు కదా! దేవుడు నియమించకపోతే ఈ లోకంలో ఏదీ జరగదు కదండి. మరి ఈ రోజు మనకి ఓటు వేసే అర్హత వచ్చింది అని అంటే గనక దేవుడు మనకిచ్చిన ఒక మంచి అవకాశం అని చెప్పేసి నేనైతే అనుకుంటాను. మరి ఒకవేళ ఇప్పటి వరకు కూడా మరి ఎవరికి ఓటు వేయాలి, మరి ఏది ఎలా ఏం చేయాలి అని చెప్పేసి ఒక అవగాహన మనకే లేకపోవచ్చు. ఇప్పుడు కూడా పూర్తిగా ఎవరికి ఉంది, ఒక్కొక్కరికి ఉండొచ్చు, ఒకళ్ళకి ఉండకపోవచ్చు. కాకపోతే నేనైతే చెప్తానండి, ఈ సంవత్సరం నుంచి నేనైతే మనస్ఫూర్తిగా ఏ నిర్ణయం అయితే తీసుకుంటున్నాను అని అంటే గనక ఈ ఓటు హక్కు విషయంలోనండి ఖచ్చితంగా ప్రార్థన పరలోకపు గడపల్ని కదిలించిందంట. పరలోక పునాదులను కూడా కదిలించగలదంట ప్రార్థన. మరి ఈ రాజ్యాన్ని ఏ రీతిగా కదిలించబడాలో మరి ప్రజలందరినీ కూడా మరి ఏ నాయకుడు ఎన్నుకోవడానికి మరి దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడో మనకైతే తెలియదు కానండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుని న్యాయమైన పరిపాలన ఎవరైతే ఖచ్చితంగా చేయగలుగుతారో మరి వారిని ఎన్నుకునే యోగ్యత మనకు దేవుడు ఇవ్వాలని నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే మన నిర్ణయాలు కొన్ని విషయాల్లో ఎందుకంటే ప్రతి విషయంలో వాళ్ళు ఇలా చెప్తారు, వీళ్ళు ఇలా చెప్తారు. కానీ ఇది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి ఏ మనిషికి అవగాహన లేకుండా ఉండదండి. ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ రాజకీయం అయితే ఇలా ఉంటుంది, ఈ రాజకీయం అయితే ఇలా ఉంటుంది అని చెప్పేసి తెలుసుకోని వారమైతే కాదు. ఎందుకంటే 18 సంవత్సరాలు దాటిన వారు ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు వస్తుంది అని అంటే గనక అంటే ఏది చెప్పినా ఏది అన్యాయమో, ఏది న్యాయమో అవగాహన వచ్చాకనే మనకి ఈ ప్రభుత్వం ద్వారా ఓటు హక్కు వచ్చింది కదా! కానీ ఏంటి అని అంటే గనక మన జీవిత విధానం క్రైస్తవ బిడ్డలమైన మనం జీవిత విధానం అంతా దేవునికి సమర్పించుకుని మనం జీవితాన్ని గడపాలి కాబట్టి అండి, మనం ఏ పని చేసినా ఒక ప్రయాణాన్ని మనం చేయాలంటే ప్రభువా నీ చిత్తంలో నడిపించు, క్షేమకరంగా వెళ్ళి క్షేమకరంగా తీసుకురా ప్రభువా అని ప్రార్థన చేసుకుంటాం. ఇంటిలో ఒక ఒక మంచి వేడుక అవనివ్వండి, ఒక శుభకార్యం అవనివ్వండి జరగాలి అని అంటే గనక ప్రభువా ఎవరు వెళ్ళాలో, ఎవరు రావాలో వారి ప్రయాణాల్లో తోడుండండి. ఈ కార్యక్రమం అంతటినీ కూడా ప్రభువా నీ ప్రేమతో జరిగించండి అని చెప్పేసి మనం ప్రార్థన చేసుకుంటాం. మరలా ఏదన్నా ఒక స్తుతికూటాన్ని కూడా మనం పెట్టుకున్నప్పుడు దేవా ఈ కార్యక్రమాన్ని నీకు మహిమకరంగా జరిగించు తండ్రి అని చెప్పేసి ప్రార్థన చేస్తాం. మరి ఇన్ని చేసుకున్న మనం మరి ఈ ప్రభుత్వాల విషయంలో కూడా మరి ప్రతిదీ దేవునికి సమర్పించుకున్నప్పుడు న్యాయమైన న్యాయమైన పాలన మనకే దయచేస్తాడు దేవుడు కదండి. మరి ఈ ప్రార్థన దేవునికి నీతిగా చెయ్యాలి అని అంటే గనక మనలో నీతి ఉండాలి కదా! మరి వాళ్ళకి వీళ్ళకి అమ్ముడు పడిపోతే
చీరలకో, డబ్బులకో అమ్ముడు పడిపోతే మన ఓటు హక్కు అది న్యాయమైన ఓటవుతుందా? అన్యాయమైన ఓటవుతుందా అండి? మరి మనం ఎటువంటి రూపాయి ఆశించకుండా దేవుడు మంచి పరిపాలన చేసే నాయకుడిని మాత్రమే ఎన్నుకునే యోగ్యత మా అందరికీ ఇవ్వండి ప్రభా అని చెప్పేసి మనం ప్రార్థన చేసుకుని ఎటువంటి లంచాలకి కూడా లోబడకుండా ఎప్పుడైతే మనం లంచాలకు లోబడతామో ఏ అధికారిని కూడా మనం మాటలు అడగలేమండి. ఎందుకంటే మీరు ఊరికనే వేశారా? లంచం తీసుకొని అమ్ముడు పడిపోయి ఓటు వేశారు కదా! మీరెందుకు మమ్మల్ని ప్రశ్నించే అధికారం మీకుందా? కొన్ని వేల కోట్లు మేము పంచి మీ చేత ఓట్లేయించుకున్నాము అని చెప్పేసి ఒకవేళ ఆ అధికారి గనక మనల్ని అడిగాడంటే మన దగ్గర సమాధానం ఉంటుందా? అటువంటి సమాధానం ఉండదు. రెండోదేంటంటే గనకండి, మరలా మనం ప్రార్థన చేసి ప్రభువా ప్రభుత్వం ద్వారా నాకిది కావాలి, ప్రభుత్వం ద్వారా అది కావాలి, న్యాయంగా నాకొచ్చేటట్టు చెయ్యి ప్రభువా అని చెప్పేసి మనం దేవుని దగ్గర కూడా ప్రార్థించడానికి సరిపోము. ఎందుకంటే అవినీతికి అమ్ముడైపోయాం గాబట్టి, డబ్బుకి అమ్ముడైపోయాం గాబట్టి. ఎందుకంటే పరలోక రాజ్యం గురించి ప్రార్థన చేసినప్పుడండి దేవుడు ఆకాశ పక్షులకి మత్తయి సువార్తలో మరి ఉంది కదా! ఆకాశ పక్షులకి ఎలా ఆహారం సమకూరుస్తున్నాయి అవి విత్తవు, కోయవు కదా! వాటికి ఆహారం సమకూర్చుని నేను మిమ్మల్ని ఎందుకు పోషించను అని చెప్పేసి దేవుడు అడుగుతున్నాడు. మరి దేవుడు అన్ని రకాలుగా మనల్ని పోషిస్తాడు కదా! పోషిస్తున్నాడు. ఒకవేళ ఈ రాజకీయ నాయకులొచ్చి ఒక 1000 ఇచ్చో, 500 ఇచ్చో, ఒకరోజు లేకపోతే ఒక చీర పెట్టో దానివల్ల మనకు అమ్ముడైపోతే గనక దేవుడు మనల్ని పోషిస్తున్నాడనే విషయాన్ని కూడా మనం మర్చిపోయినట్లే అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచన చేసండి. మరి దేవుడు మనకిచ్చిన ఆ ఓటనే అవకాశాన్ని, అధికారిని ఎన్నుకోవడంలో మనకిచ్చిన చాయిస్‌ని దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని స్వతంత్రులుగా ఉంచాడండి. ఆ స్వతంత్రత దేవుడిని బట్టి మనం నడిచినట్లయితే గనక దేవుడు మనకిచ్చిన స్వతంత్రత దేవుని ప్రేమను బట్టి నడిచినట్లయితే కనుక మనం ఫలించేవారిగా ఉంటాం. మంచి ఫలాల్ని కోసుకునేవారిగా ఉంటాం. కుటుంబం అంతా కూడా ఆశీర్వాదంతో నింపబడతాం కదా! మరి దేవుడిచ్చిన స్వతంత్రత మనం ఒకవేళ అమ్ముడు పడిపోవడానికి, అన్యాయంగా ప్రవర్తించడానికి కనుక మనం ముందుకు వెళ్ళిపోతే గనక అది మనకి ముళ్ళ పొదలుగానే మారిపోతాయి. మన మార్గంలో ఎప్పుడూ కూడా మన కాలికి ముళ్ళు గుచ్చుకుంటూనే ఉంటాయండి. అలా కాకుండా దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం ఆలోచించండి. ప్రార్థన చేసుకొని ఆ నాయకుడు, ఈ నాయకుడు అనైతేనే కనుక నేనైతే చెప్పట్లేదండి. నేనైతే పూర్తిగా జీవం కలిగిన దేవుడి మీద ఆనుకుని, దేవుడు ఏ ప్రేరణనైతే దయచేస్తాడో నాకు, ఆ ప్రేరణను బట్టి నేను ఖచ్చితంగా ఓటు నా చేత నా దేవుడే వేయిస్తాడనే నమ్మకాన్ని నేనైతే కలిగి ఉన్నానండి. మీరందరూ కూడా మరి నమ్మకాన్ని కలిగి ఉండాలి అంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుని తప్పకుండా దేవుడు మీకిచ్చిన దేవుడిచ్చిన ప్రేరణను బట్టి ఓటు వేసి, మరి దేవుని చిత్తమైన నాయకుడిని ఖచ్చితంగా మీరు గెలిపించాలని దేవుని ప్రేమను బట్టి నేనైతే కోరుకుంటున్నాను. మరి మనందరం కూడా మరి ఇలాంటి ప్రార్థన చేసుకుని మనందరం ఆశీర్వదించి మంచి నాయకుల ప్రభుత్వంలో మనం ఉండాలని నేను కోరుకుంటున్నానండి. అందరికీ వందనాలు. ఇట్లు మీ వసంత ప్రసాద్.